హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాయ చిక్కుడుగాయ కర్రీ. చూసేయండి. ఈ లోపు మీకోసం ఒక చిన్న స్టోరీ. విచిత్రమైన వేషాలంటే కిరణ్కి చాలా ఇష్టం. ఎప్పుడు భయంకరంగా ఏదో ఒకటి చేస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు. వాళ్ళ డాడీ పిలిచి, నాన్న ఇది సరికాదు అని చెప్పాడు. కిరణ్కి చాలా కోపం వచ్చి, డాడీ ఇదంతా ఫన్ కోసం డాడీ, వదిలేయండి అంటూ విసుక్కున్నాడు. ఒకరోజు కిరణ్ వాళ్ళ అమ్మా నాన్న ఫంక్షన్కి ఊరు వెళ్ళారు. త్వరగా వచ్చేస్తామనుకున్నారు, కానీ వర్షం కారణంగా వాళ్ళు రాలేకపోయారు. రాత్రి అయింది. కిరణ్ ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. నిద్ర పట్టకపోవడంతో టీవీ చూస్తున్నాడు. కిరణ్కి భయం వేసింది. టీవీ ఆపేసి చెవులు రిక్కించి విన్నాడు. పెద్ద పెద్ద అడుగులు చప్పుళ్ళు వినిపించాయి. కొంపతీసి దొంగేమో ఉంటాడేమో అని అనిపించింది. గుండె దడదడలాడింది. బెడ్ పై నుంచి కూడా దిగడానికి ధైర్యం సరిగ్గా సాడడం లేదు. అప్పుడే కరెంట్ పోయింది. దానితో కిరణ్కి ప్రాణాలు పైనే పోయాయి. ఇంతలో కిరణ్ ఉన్న బెడ్రూమ్ తలుపులు టన్మని తెరుచుకోవడం మొదలయ్యాయి. కిరణ్కి చాలా భయం వేసింది. గుండె దడదడలాడింది. ఒక వ్యక్తి గట్టిగా కిరణ్ అని పిలవడంతో అతనికి గుండాగినంత పనయింది. గట్టిగా అరవసాగాడు. ఇంతలో ఆ వ్యక్తి హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సన్ అని గట్టిగా పాడడం మొదలుపెట్టాడు. కిరణ్ ఆశ్చర్యపోయాడు. అనుమానంగా అతన్ని చూశాడు. ఆ వ్యక్తి వాళ్ళ డాడీ. మాస్క్ తీసి కిరణ్ ఎదుట నిలబడ్డాడు. పీడకలగా నిలవబడ్డాడు. ఎదుటి వాళ్ళని భయపెట్టకూడదు అని తనకి అప్పుడు అర్థమైంది. ఇంకా ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదని కిరణ్ బాధపడ్డాడు. ఫ్రెండ్, ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు స్టోరీ కావాలా లేకపోతే వంట రెసిపీ కావాలా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.